I am C.H. Rajshekhar, lecturer in commerce from GDC Utnur. Today, we would like to discuss partnership business. What do you mean by partnership? What are the characteristics of partnership business? బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్, వ్యాపార వ్యవస్థ నిర్వహణలోని భాగస్వామ్య వ్యాపారం అనగానేమి, ఆ భాగస్వామ్య వ్యాపారం యొక్క లక్షణాలు ఏంటి, వ్యాపారము, భాగస్వామ్య వ్యాపార నిర్వచనము, భాగస్వామ్య వ్యాపార లక్షణాలను ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. భాగస్వామ్య వ్యాపారం వ్యాపార పరిణామ చరిత్రలో రెండవ రకం వ్యాపారము, రెండవ దశకు చెందిందని చెప్పవచ్చు. మొదటిది సొంత వ్యాపారము, రెండవది భాగస్వామ్య వ్యాపారము. ఉమ్మడి వ్యాపారము, ఉమ్మడి యాజమాన్యం ద్వారా చేసే వ్యాపారము 4 రకాలుగా చేస్తాము. అందులో భాగస్వామ్య వ్యాపారము, సమిష్టి హిందూ కుటుంబ వ్యాపారము, కంపెనీ తరహా వ్యాపారము, సహకార సంఘాలు. అంటే ఒకరికంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది ఉమ్మడి యాజమాన్యం ద్వారా ఏర్పడిన వ్యాపారము. ఇది 4 రకాలుగా చేయవచ్చు: భాగస్వామ్యము, సమిష్టి హిందూ కుటుంబము, కంపెనీ తరహా వ్యాపారము, సహకార సంఘాలు. అనగా ఉమ్మడి యాజమాన్యం ద్వారా చేసే వ్యాపారంలో మొదటిది భాగస్వామ్య వ్యాపారము. మరి సొంత వ్యాపారం ఉండగా భాగస్వామ్య వ్యాపారం యొక్క ఆవశ్యకత ఏంది, అవసరము ఏంది అంటే, సొంత వ్యాపారంలో ఉన్నటువంటి ప్రధానమైన లోపాలను అధిగమిస్తూ ఉద్భవించినదే భాగస్వామ్య వ్యాపారము. సొంత వ్యాపారంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపాలను అధిగమిస్తూ ఉద్భవించినదే భాగస్వామ్య వ్యాపారము. మరి సొంత వ్యాపారంలో ఏం లోపాలు ఉన్నాయి, వాస్తవానికి ఏం లోపాలు ఉన్నాయి అంటే, పరిమిత మూలధనము, లిమిటెడ్ క్యాపిటల్, నాట్ ప్రాపర్ క్యాపిటల్. లిమిటెడ్ అంటే పరిమితమైనటువంటి మూలధనం ఉంది. ఒకే వ్యక్తి ఉంటాడు సొంత వ్యాపారంలో, డబ్బు ఎక్కువ సమకూర్చలేడు. భాగస్వామ్య వ్యాపారంలో అయితే 20 మంది సభ్యుల వరకు ఉండవచ్చు. కావున మూలధనం అనేది 20 మంది సమకూరుస్తారు కాబట్టి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సొంత వ్యాపారంలో ఒకే వ్యక్తి ఉండడం వలన ఎక్కువ డబ్బు సమకూర్చలేడు కాబట్టి మూలధనం తక్కువగా ఉంటుంది. ఈ లోపమును భాగస్వామ్య వ్యాపారం అధిగమిస్తుంది. రెండవది, సొంత వ్యాపారంలో రెండవ లోపం పరిమిత నిర్వహణ సామర్థ్యం. ఒకే వ్యక్తి ఉంటాడు, అన్ని పనులు అతనే చేసుకోవాలి. కొనుగోలు నుంచి మార్కెట్లో అమ్మకం పంపిణీ వరకు ప్రతి కార్యకలాపం తానే చేయాలి కాబట్టి, అన్ని పనులు తానే చేయాలి కాబట్టి ప్రతి పనిలో నైపుణ్యం ఉండకపోవచ్చు, నిర్వహణ సామర్థ్యం ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాలలో ఆ సొంత వ్యాపారంలో ఆ వ్యాపారం అనేది నష్టపోయే అవకాశం అనేది ఉంది. అందుకే ఒకవేళ భాగస్వామ్య వ్యాపారం అయితే 20 మంది భాగస్తులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఒకరు కొనుగోలులో పరిపూర్ణులు ఉంటారు, ఒకరు అమ్మకాలలో పరిపూర్ణులు ఉంటారు, ఒకరు అకౌంట్స్ విభాగం మెయింటైన్ చేయడంలో పరిపూర్ణులు ఉంటారు, ఒకరు పంపిణీ విభాగంలో పరిపూర్ణులు ఉంటారు. కాబట్టి నిర్వహణ సామర్థ్యం అనేది సొంత వ్యాపారంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది భాగస్వామ్యం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకనగా సొంత వ్యాపారంలో ఉన్న ఒకే ఒక వ్యక్తికి అన్ని రకాల నిర్వహణ సామర్థ్యాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ భాగస్వామ్య వ్యాపారంలో భాగస్తులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్లకు నిర్వహణ సామర్థ్యాలు ఎక్కువగా ఉండొచ్చు. మూడోది,
పరిమిత విస్తరణ అవకాశము. సొంత వ్యాపారంలో వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకనగా అక్కడ ఒకే వ్యక్తి ఉంటాడు, తక్కువ డబ్బు ఉంటుంది, అన్ని పనులు చూసుకోలేడు. కాబట్టి తన ఉత్పత్తిని కానీ, తన అమ్మకాలను కానీ, అమ్మకాల రకాలను కానీ వివిధ ప్రదేశాలకు విస్తరించడం కానీ జరగదు. ఎందుకు జరగదు అంటే ఒకే వ్యక్తి ఉంటాడు, తక్కువ డబ్బు ఉంటుంది, అన్నీ తను చూసుకోలేడు, వివిధ ప్రదేశాలలో ఏకకాలంలో చూసుకోలేడు. కాబట్టి తన వ్యాపారం విస్తరణ 2 రకాలు. ఒకటి వస్తు సేవల నిల్వలను పెంచడం, అమ్మకాలను పెంచడం. 2 వివిధ ప్రాంతాలకు తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించడం. ఈ 2 రకాల కార్యకలాపాలను సొంత వ్యాపారం ఒక్కడే ఉంటాడు కాబట్టి అతను చూసుకోలేడు లేదా చేయలేడు. అందుకే అతను వ్యాపారాన్ని విస్తరించలేదు. భాగస్వామ్య వ్యాపారం అయితే 20 మంది సమకూరుస్తారు, 20 మంది సభ్యులు కలిసి సమకూరుస్తారు. కాబట్టి డబ్బు ఎక్కువగా ఉంటుంది, చూసుకునే వ్యక్తులు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఉత్పత్తులు అమ్మకాలు వాటన్నిటినీ పెంచడానికి అవకాశం ఎంతుందో వ్యాపారంను విస్తరించడానికి కూడా అంతే అవకాశం అనేది ఉంది. మరి సొంత వ్యాపారంలో అంటే విస్తరణకు అవకాశం లేదు. నెక్స్ట్ శ్రమ విభజనకు వీలు ఉండదు. సొంత వ్యాపారంలో ప్రధాన లోపము ఒకే వ్యక్తి ఉంటాడు. వస్తువులను సేవలను కొనుగోలు తయారీ నుంచి అమ్మేంత వరకు, పంపిణీ చేసేంత వరకు ప్రతి లావాదేవీని ఒక్కడే చేయాలి. కాబట్టి తన పనిని విడగొట్టడానికి కానీ విభజించడానికి కానీ అవకాశం లేదు. ఎందుకనగా ఒకే వ్యక్తి ఉన్నాడు, అన్ని పనులు చూసుకోవాలా. కానీ భాగస్వామ్య వ్యాపారంలో అలా కాదు. భాగస్వామ్యంలో 20 మంది భాగస్తులు ఉన్నారు కాబట్టి ఒకరు కొనుగోలు, ఒకరు అమ్మకాలు చూసుకుంటారు. ఏ భాగస్తుడికి ఎందులో నైపుణ్యం ఉంటే ఆ లావాదేవీని మాత్రమే కొనసాగిస్తాడు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారంలో ఆ లావాదేవీలు మాత్రం వారికి ఉన్న నైపుణ్యాలను బట్టి లావాదేవీలు కొనసాగిస్తారు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారంలో శ్రమ విభజనకు అనుకూలంగా ఉంది. ప్రధానంగా ఈ 4 లోపాలు సొంత వ్యాపారంలో ఉన్నాయి. పరిమిత మూలధనము, పరిమిత నిర్వహణ సామర్థ్యము, పరిమిత వ్యాపార విస్తరణ అవకాశాలు, శ్రమ విభజనకు వీలు లేకపోవడము. ఈ 4 ప్రధాన లోపాలను అధిగమిస్తూ ఉద్భవించిందే భాగస్వామ్య వ్యాపారము. ఒకవేళ ఆ 4 లోపాలు సొంత వ్యాపారం లేకపోతే భాగస్వామ్య ఉనికి కష్టంగా ఉండేది. మరి ఈ 4 లోపాలను అధిగమిస్తూ ఉద్భవించింది కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి ప్రాముఖ్యత ఎంతైనా కలదని చెప్పవచ్చు. మరి భాగస్వామ్య వ్యాపారంలో మరి నిర్వచనం అసలు అంటే ఏంది? భాగస్వామ్య వ్యాపారం అంటే ఏంది? 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి వ్యాపారం స్థాపించి సమిష్టిగా కానీ వ్యష్టిగా కానీ నిర్వహిస్తూ లాభ నష్టాలను ఏ నిష్పత్తిలో పంచుకుందామని ఒప్పందం చేసుకొని ఏర్పాటు చేసుకునే సంస్థను భాగస్వామ్య సంస్థ అంటారు. సపోజ్ అంటే ఇక్కడ నిర్వచనం మళ్ళొకసారి ఇద్దాం. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది, 2 కనీసం ఉండాలా, అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉండాలా, వ్యాపారం స్థాపించి సమిష్టిగా కానీ అందరూ కలిసి కానీ వ్యష్టిగా కానీ అందరూ కలిసి కానీ అందరి తరపున వ్యష్టిగా ఒక్కొక్కరు కానీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ నిర్ణీత లాభ నష్టాలు పంచుకొనుటకు ఒప్పందం చేసుకొని ఏర్పాటు చేసుకున్న వ్యాపారాన్నే భాగస్వామ్య వ్యాపారం అని చెప్పేసి అంటారు. మరి భాగస్వామ్య వ్యాపారంలో జరుగుతున్నటువంటి లావాదేవీ ఏంది అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు, 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉంటారు. కనీసం 2 ఉండాలా, అప్పుడే అది భాగస్వామ్య వ్యాపారం అవుతుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉండి వ్యాపారంను స్థాపించాలా, వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి వ్యాపారంను స్థాపించాలా. మరి ఆ వ్యాపారంను కొనసాగించేది ఎవరు? సమిష్టిగా కానీ వ్యష్టిగా కానీ అందరు కలిసి కానీ 10 మంది ఉంటే 20 మంది ఉంటే అందరు కలిసి కానీ అందరి తరపున ఒకరు కానీ వ్యాపారమును కొనసాగిస్తూ లాభ నష్టాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారో ఒప్పందం ఏర్పాటు చేసుకున్నట్లంటే ఆ ఒప్పందం ద్వారా ఏర్పడిన వ్యాపార సంస్థనే భాగస్వామ్య వ్యాపార సంస్థ అని చెప్పేసి అంటాము. మరి భాగస్వామ్య వ్యాపార సంస్థ
అని అంటున్నాం కదా. మరి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉండి వ్యాపారం స్థాపిస్తారు. అందరి తరపున ఒకరు కానీ, ఒకరి తరపున అందరూ కానీ, అందరి తరపున ఒకరు కానీ, ఒకరి తరపున అందరు కానీ నిర్ణీత లాభ నష్టాలు పంచుకొనడానికి ఒప్పందం చేసుకుంటూ ఏర్పడినట్లయితే అది భాగస్వామ్య వ్యాపార సంస్థ అని చెప్పేసి అన్నాం. అంటే ఇక్కడ నిర్వచనంలో చెప్పింది ఏంటంటే, నంబర్ 1 ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉంటారు. నంబర్ 2 ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు వ్యాపారంను ప్రారంభిస్తారు. నంబర్ 3 మరి వాళ్ళు సమిష్టిగతంగా కానీ, అందరు కలిపి కానీ, లేదా వెస్టిగా కానీ, అందరు కలిపి కానీ, ఒక్కొక్కరు కానీ వ్యాపార అందరు కలిపి కానీ, అందరి తరపున వ్యష్టిగా ఒకరు కానీ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తారు. నిర్ణీత లాభ నష్టాలు ఏ నిష్పత్తిలో పంచుకోవాలనే ఒప్పందం ఏర్పాటు చేసుకుంటారు. అంటే నిర్వచనంలో 4 అంశాలు ఉన్నాయి. ఒకటి, నంబర్ 1 భాగస్తులు ఇద్దరు కంటే ఎక్కువ ఉంటారు. నంబర్ 2 వాళ్ళు వ్యాపారంను ప్రారంభిస్తారు. నంబర్ 3 అందరి తరపున ఒకరు కానీ, ఒకరి తరపున అందరు కానీ వ్యాపారం కొనసాగిస్తారు. నంబర్ 4 ఏ నిష్పత్తిలో లాభాలు పంచుకుంటారు అనే ఈ ఒప్పందం అనేది ఉంటుంది. ఈ 4 యొక్క మిక్స్డే, ఈ 4 అంశాల యొక్క మిశ్రమమే భాగస్వామ్య వ్యాపారం యొక్క నిర్వచనము. అంటే భాగస్వామ్య వ్యాపారం అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి వ్యాపారం స్థాపించి సమిష్టిగతంగా కానీ, వ్యష్టిగా ఒక్కొక్కరు కానీ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తూ నిర్ణీత లాభ నష్టాలను పంచుకున్నటకు ఒప్పందం చేసుకొని ఏర్పాటు చేసే సంస్థనే భాగస్వామ్య సంస్థ అంటారు. మన దేశంలో, భారతదేశంలో భాగస్వామ్య వ్యాపారం అనేది 1932 భాగస్వామ్య చట్టం ప్రకారము కొనసాగుతుంది. మరి దీని 1932 భాగస్వామ్య చట్టం ప్రకారం కొనసాగుతుంది. 1932 భాగస్వామ్య చట్టము ఏం చెప్తుంది అంటే, 1932 భాగస్వామ్య చట్టము ఏం చెప్తుందంటే, సమిష్టిగా కానీ, అందరి తరపున ఒకరు కానీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ వ్యాపారంలో వచ్చిన లాభాన్ని పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల మధ్య సంబంధము. అంటే భాగస్వామ్య వ్యాపార చట్టం 1932 సెక్షన్ 4 ప్రకారం సమిష్టిగా కానీ, అందరు కలిసి కానీ, అందరి తరపున ఒకరు కానీ వ్యాపారం కొనసాగిస్తూ అందులో వచ్చిన లాభ నష్టాలను అంగీకరించిన నిష్పత్తిలో పంచుకోవడానికి ఏర్పాటు చేసుకున్న సంబంధమే భాగస్వామ్య వ్యాపారము. 1932 భాగస్వామ్య చట్టం సెక్షన్ 4 ప్రకారం ఇద్దరు సమిష్టిగా కానీ, అందరు కలిసి కానీ, అందరి తరపున ఒకరుగా వ్యష్టిగా కానీ, సమిష్టిగా కానీ, అందరు కలిసి కానీ, వ్యష్టిగా కానీ, అందరి తరపున ఒకరు కానీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలను పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల మధ్య ఉన్న సంబంధమునే భాగస్వామ్య వ్యాపారం అని అంటారు అని చెప్పేసి భాగస్వామ్య వ్యాపార చట్టం 1932 సెక్షన్ 4 వివరించడం జరిగింది. మరి భాగస్వామ్య వ్యాపారము అంటే సర్వసాధారణంగా వాళ్ళందరి మధ్యలో సంబంధం ఎట్లుంటుంది? అందరు కలిసి లాభాన్ని ఆర్జించడానికే వ్యాపారము ప్రారంభిస్తారు. లాభం ఆర్జించడానికే వాళ్ళ మధ్య సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధం ఏంది? భాగస్వామ్య సంబంధము. వాళ్ళు స్థాపించేది భాగస్వామ్య వ్యాపారము. వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేస్తారు? లాభాన్ని ఆర్జించడానికే వారి మధ్యలో భాగస్వామ్య వ్యాపారం అనే సంబంధం అనేది ఏర్పడుతుంది. మరి వాళ్ళు లాభం ఆర్జించడానికే భాగస్వామ్య వ్యాపార సంబంధం ఏర్పాటు చేసుకుంటారు. వీళ్ళందరినీ మధ్యలో ఉన్న సంబంధాన్ని భాగస్వామ్య వ్యాపార సంబంధం అని చెప్పేసి అంటారు. వారు చేసే వ్యాపారాన్ని భాగస్వామ్య సంస్థ అంటారు. వాళ్ళు చేసే సంస్థను భాగస్వామ్య సంస్థ అంటారు. విడివిడిగా వాళ్ళను భాగస్తులు అని చెప్పేసి అంటారు. నంబర్ 1 వాళ్ళందరూ కలిపి చేస్తారు కాబట్టి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని భాగస్వామ్య వ్యాపార సంబంధం అంటారు. వాళ్ళందరూ కలిసి సమిష్టిగా నిర్ణీత లాభ నష్టాలు పంచుకున్నట్టుకు ఒప్పందం ద్వారా ఏర్పడతారు కాబట్టి దాన్ని భాగస్వామ్య సంస్థ అంటారు. విడివిడిగా వాళ్ళను భాగస్తులు అని చెప్పేసి అంటారు. విడివిడి వాళ్ళను
భాగస్థులు అని చెప్పేసి అంటారు. మరి భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారానికి సొంత వ్యాపారానికి ఎటువంటి చట్టం లేదు, గుర్తింపు ఉండదు, లాంఛనాలు ఉండవు. కానీ భాగస్వామ్య వ్యాపారానికి ఒక ప్రత్యేక చట్టం 1932 భాగస్వామ్య చట్టం అనేది దాని ద్వారా గుర్తించబడాలా, అప్పుడు మాత్రమే ఆ భాగస్వామ్య వ్యాపారానికి చట్టం ప్రకారం అనుమతి అనేది ఉంటుంది. ఒకవేళ భాగస్వామ్య చట్టం ప్రకారము 32 ప్రకారము గుర్తింపు లేకపోతే ప్రత్యేక వ్యక్తిత్వం అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ భాగస్వామ్య వ్యాపారంలో 1932 భాగస్వామ్య చట్టం అనేది ఉంది. దాని ప్రకారము భాగస్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ చట్టం ప్రకారం లాంఛనాలన్నీ పూర్తి చేస్తేనే భాగస్వామ్య చట్టం ప్రకారము ఆ వ్యాపార సంస్థకు ప్రత్యేక వ్యక్తిత్వం అనేది వస్తుంది. అంటే ఇక్కడ భాగస్వామ్య వ్యాపారంలో భాగస్థులు సంస్థ రెండు ఒకటే, విడివిడిగా వాటిని చెప్పడానికి వీలు లేదు. కంపెనీలో మాత్రము వాటాదారులు సభ్యులు వేరు మరియు నిర్వాహకులు వేరు. ఎందుకంటే వాటాదారులు మూలధనం మాత్రమే సమకూరుస్తారు, నిర్వాహకులు ఆ కంపెనీ కార్యకలాపాలు చూపిస్తారు. కానీ భాగస్వామ్య వ్యాపారంలో అలాంటి భేదం లేదు. భాగస్థులు మరియు భాగస్వామ్య సంస్థ రెండు వేరు కాదు, అవి రెండు కూడా ఒకటే. సంస్థ అన్న భాగస్థులన్న ఒకటే. భాగస్థులు ఆ సంస్థలో అంతర్భాగము. వాళ్ళ మధ్య ఉన్న సంబంధాన్ని భాగస్వామ్య వ్యాపారం అంటారు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని భాగస్వామ్య వ్యాపార సంబంధాలు అంటారు. వాళ్ళందరినీ కలిపితే భాగస్వామ్య వ్యాపార సంస్థ అంటారు. విడివిడిగా వాళ్ళను భాగస్థులు అని చెప్పేసి చెప్తాము. మరి దీనికి ప్రత్యేక వ్యక్తిత్వం ఉంది, ప్రత్యేక గుర్తింపు ఉంది. కారణం 1932 భాగస్వామ్య చట్టం ప్రకారము అన్ని లావాదేవీలు కొనసాగిస్తున్నారు. మరి వీళ్ళ రుణ బాధ్యత ఎట్లుంటుంది అంటే, రుణ బాధ్యత అపరిమితం, సమిష్టిగతం, వ్యక్తిగతం. అపరిమితం అన్లిమిటెడ్, సమిష్టిగతం జాయింట్లీ, వ్యక్తిగతం సెవరల్. అంటే భాగస్వామ్య వ్యాపారం కూడా సొంత వ్యాపారం వలె రుణ బాధ్యత అనేది అపరిమితంగా ఉంది. ప్రధాన కారణము వాళ్ళు భాగస్థులు వ్యాపారానికి ఎంత డబ్బు సమకూరుస్తున్నారో, వ్యాపారంలో నష్టం వచ్చినట్లయితే వాళ్ళు సమకూర్చిన డబ్బుతో పాటు వాళ్ళ సొంత ఆస్తులు కూడా హరించుకుపోతాయి. అందుకే భాగస్వామ్య వ్యాపారంలో రుణ బాధ్యత అనేది అపరిమితంగా ఉంది. పరిమితం అంటే వ్యాపారంలో నష్టం వస్తే వాళ్ళు పెట్టిన మూలధనం మాత్రమే కోల్పోయినట్లయితే దానిని పరిమితం అని చెప్పేసి అంటాము. కానీ ఇక్కడ రుణ బాధ్యత అనేది అపరిమితంగా ఉంది. ఎందుకనగా అక్కడ వాళ్ళు పెట్టిన ఆ భాగస్వామ్య చట్టమే చెప్తుంది. భాగస్వామ్య చట్టం 1932 చట్టం చెప్తుంది వాళ్ళ యొక్క రుణ బాధ్యత అపరిమితం, అన్లిమిటెడ్, సమిష్టిగతం, జాయింట్, వ్యక్తిగతం లేదా వ్యష్టి అంటే ఒక వ్యక్తి కూడా అనుభవించాల్సింది సెవరల్ అని చెప్పేసి అంటున్నాము. అంటే ఈ విధంగా భాగస్వామ్య వ్యాపారంలో రుణ బాధ్యతను అపరిమితం. ఒకరు చేసిన నష్టానికైనా, ఒకరు చేసిన అప్పునైనా అందరూ భరించాల్సిందే. ఒకరు చేసిన నష్టాన్నైనా అందరూ భరించాల్సిందే. సమిష్టిగతము. మరి అన్లిమిటెడ్. ఒకరు చేసిన నష్టమైనా అందరూ భరించాల్సిందే, అందరు చేసిన నష్టాన్నైనా ఒకరు భరించాల్సిందే. సపోజ్ ఒక భాగస్వామ్య వ్యాపారంలో ఒక భాగస్థుడు ఎక్స్ అనే భాగస్థుడు నష్టపరిచిండు. అప్పుడు వాళ్ళందరి మూలధనాలు కోల్పోతారు. ఆ డబ్బు సరిపోనప్పుడు వాళ్ళ సొంత ఆస్తులు కూడా హరించుకుపోతాయి. ఒకవేళ ఒక భాగస్వామ్య సంస్థలో 5 ఉన్నారు, XY ఇద్దరు నష్టపరిచిండ్రు, ఇద్దరు నష్టం చేసిండ్రు. ఆ ఇద్దరు చేసిన నష్టాన్ని కూడా అందరూ షేర్ చేసుకోవాల్సిందే. అపరిమితం అంటే పెట్టిన డబ్బుతో పాటు నష్టం వచ్చినప్పుడు వాళ్ళ సొంత ఆస్తులు హరించుకుపోతాయి. సమిష్టిగతం అందరు చేసిన నష్టాన్ని అందరూ భరించాల్సిందే, అందరు చేసిన నష్టాన్ని ఒకరు కూడా భరించాల్సిందే. వ్యక్తిగతం సెవరల్ ఒక భాగస్థుడు చేసిన నష్టాన్ని కూడా అందరూ షేర్ చేసుకోవాల్సిందే. అందుకే భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి
ఇది ఒక ప్రధాన లోపంగా భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ రుణ బాధ్యత అపరిమితంగా ఉంది. ఫస్ట్ పాయింట్ అపరిమితంగా ఉంది. వాళ్ళు పెట్టిన దాంతోపాటు ఆస్తులు హరించుకుపోతాయి. రెండోది సమిష్టిగా అనుభవించాల్సిందే. మూడోది వ్యక్తిగతంగా అనుభవించాల్సిందే. కాబట్టి వీళ్ళకున్న రుణ బాధ్యతను అపరిమితం, సమిష్టిగతం, వ్యక్తిగతం, అన్లిమిటెడ్, జాయింట్, సెవరల్గా భావించవచ్చు. మరి భాగస్వామ్య వ్యాపారం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? నంబర్ 1 వ్యక్తుల సంఖ్య. భాగస్వామ్య వ్యాపారంలో వ్యక్తుల సంఖ్య ఖచ్చితంగా మినిమం ఇద్దరు ఉండాల్సిందే. భాగస్వామ్య వ్యాపారంలో ఖచ్చితంగా భాగస్వామ్య చట్టం 1932 ప్రకారము మినిమం 2 సభ్యులు ఉండాలా. ఆ 2 సభ్యులు ఉండాలా. గరిష్టంగా బ్యాంకింగ్ తరహా వ్యాపారం అయితే 10 మంది ఉంటారు. బ్యాంకింగ్ ఏతర వ్యాపారం అయితే 20 మంది సభ్యులు ఉంటారు. అప్పుడు మాత్రమే అది భాగస్వామ్య వ్యాపారం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ భాగస్వామ్య వ్యాపారం స్టార్ట్ చేయాలంటేనే 2 కనీసం ఉండాలా. మరి సర్వసాధారణంగా 2 కనీసం ఉండాలా. అది బ్యాంకింగ్ రకం వ్యాపారం అయితే భాగస్వామ్య వ్యాపారం 2 రకాలు: బ్యాంకింగ్ తరహా వ్యాపారము, బ్యాంకింగ్ ఏతర వ్యాపారము. బ్యాంకింగ్ తరహా వ్యాపారం అయితే కనీసం 10 మంది, గరిష్టంగా 10 మంది ఉంటారు. మరి బ్యాంకింగ్ ఏతర వ్యాపారం అయితే 20 మంది. సింపుల్గా చెప్పుకున్నట్లయితే భాగస్వామ్య వ్యాపారము 2 రకాలు: ఒకటి బ్యాంకింగ్ తరహా వ్యాపారము, 2 బ్యాంకింగ్ ఏతర వ్యాపారము. బ్యాంకింగ్ తరహా వ్యాపారమైన, బ్యాంకింగ్ ఏతర వ్యాపారమైన కనీస సభ్యులు మాత్రం 2. గరిష్ట సభ్యుల సంఖ్యకు వచ్చేసరికి బ్యాంకింగ్ తరహా వ్యాపారం అయితే గరిష్టంగా 10 మంది ఉంటారు. బ్యాంకింగ్ ఏతర వ్యాపారం అయితే గరిష్టంగా 20 మంది సభ్యులు ఉంటారు. మరి ఒకవేళ 20 దాటితే అది భాగస్వామ్య చట్టం ప్రకారము 20 కంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటే అది న్యాయ విరుద్ధమైనది, భాగస్వామ్య చట్టానికి విరుద్ధమైంది. దానిని భాగస్వామ్య వ్యాపారంగా పరిగణించడానికి అవకాశం లేదు. ఇది వ్యక్తుల సంఖ్య. సింపుల్గా చెప్పుకుంటే కనీసం 2 ఉంటారు. బ్యాంకింగ్ తరహా వ్యాపారం అయితే గరిష్టంగా 10, బ్యాంకింగ్ ఏతర వ్యాపారం అయితే గరిష్టంగా 20 మంది సభ్యులు ఉంటారు. 20 దాటడం అనేది న్యాయ విరుద్ధమైనది మరియు భాగస్వామ్య వ్యాపారం చట్టం ప్రకారము దాని భాగస్వామ్య వ్యాపారం అనడానికి అవకాశం లేదు. రెండో లక్షణము ఒప్పందం ద్వారా ఏర్పడుతుంది. ఈ భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపార సంబంధం అనేది ఒక ఒప్పందం ద్వారా జరుగుతుంది. సర్వసాధారణంగా 20 మంది సభ్యులు భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించినట్లయితే వాళ్ళ మధ్యలో ఒప్పందం ఎట్లుంటుందంటే నోటి మాట ద్వారా కానీ లిఖితపూర్వకం కానీ 2 రకాలుగా ఒప్పందం అనేది ఏర్పడుతుంది. నోటి మాట అనేది నీటి మీద రాతలాగా భావిస్తాము. ఆ నోటి మాటను ఉల్లంఘించవచ్చు. అందుకే ఒప్పందం అనేది ప్రాతపూర్వకంగా జరిగితే ఆ వ్యాపారంలో భవిష్యత్తులో వచ్చే అభిప్రాయ భేదాలను తొలగించుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే భాగస్వామ్య వ్యాపారం ఒప్పందం అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే భాగస్తులందరూ కలిసి సమిష్టిగా వాళ్ళందరూ కలిసి నోటి మాట ద్వారా కానీ లిఖితపూర్వకంగానే 2 రకాలుగా ఏ విధంగానే కానీ భాగస్వామ్య వ్యాపార ఒప్పందాన్ని చేసుకోవచ్చు. కానీ నోటి మాట ద్వారా ఉన్నప్పుడు రక్షణ అనేది తక్కువగా ఉంటుంది. అభిప్రాయ భేదాలు రావచ్చు. నేను అలా ఒప్పుకోలేదని ఇతర భాగస్తులు అనవచ్చు. అందుకే శ్రీరామ రక్ష లాంటిది భాగస్వామ్య వ్యాపారానికి ఏంటంటే ఒప్పందం అనే పునాది పైననే భాగస్వామ్య వ్యాపారం అనే భవంతి నిర్మించబడుతుంది. భాగస్వామ్య వ్యాపారం ఎలా కొనసాగుతుంది? ఆ ఒప్పందంలో ఏ నియమాలు ఉన్నాయి, ఏ నిబంధనలు ఉన్నాయి, వాటిని పాటిస్తూ కొనసాగిస్తారు. అందుకే భాగస్వామ్య ఒప్పందం అనేది ఒక శ్రీరామ రక్షలాగా భావిస్తాము. మరి మూడో లక్షణం న్యాయబద్ధమైన వ్యాపారము. భాగస్తులు వ్యాపారం చేస్తారు. 20 మంది కలుస్తారు, 2 ఉంటారు, కనీసం గరిష్టంగా 20 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళు న్యాయబద్ధమైన వ్యాపారం చేయాలి. వాళ్ళు వ్యాపారం చేయడానికే భాగస్వామ్య వ్యాపారం స్టార్ట్ చేసుకున్నారు, భాగస్వామ్య ఒప్పందం ఏర్పరచుకున్నారు, భాగస్వామ్య సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి వాళ్ళు వ్యాపారం విధిగా చేస్తారు. వాళ్ళు చేసే వ్యాపారము న్యాయబద్ధమైనది ఉండాలా. అప్పుడు మాత్రమే ఆ భాగస్వామ్య చట్టము అంగీకరిస్తుంది. అంటే న్యాయబద్ధమైందంటే
ఎవరిని అన్యాయం చేసేటట్టు కానీ, ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా కానీ, ప్రభుత్వం నిషేధించినది కానీ, అవినీతికరమైనది కానీ, అన్యాయమైనది కానీ, ప్రభుత్వం నిషేధించిన వ్యాపారాలు కానీ ఉండకూడదు. అంటే వాళ్ళు చేసే వ్యాపారం న్యాయపూరితంగా ఉండాలి. 1932 భాగస్వామ్య చట్టము దానిని యాక్సెప్ట్ చేయాలా, అంగీకరించాలా, మరియు అది న్యాయపూరితంగా ఉండాలి. ఎవరికి అన్యాయం జరగకూడదు, అవినీతికరంగా ఉండద్దు, అన్యాయంగా ఉండద్దు, ప్రభుత్వం నిషేధించిన వ్యాపారాలను చేయకూడదు. ఇది థర్డ్ పాయింట్. అంటే న్యాయపూరితమైన వ్యాపారమే వాళ్ళు చేయాలా. ప్రభుత్వం నిషేధించింది కానీ, చట్టం నిషేధించింది కానీ, ప్రభుత్వం నిషేధించింది కానీ, చట్టం నిషేధించింది కానీ, అవినీతికరమైనది కానీ, న్యాయ విరుద్ధమైనవి కానీ అలాంటి వ్యాపారాలను భాగస్వామ్య వ్యాపారం చేస్తే వాది భాగస్వామ్య వ్యాపారం అనిపించుకోవడానికి వీలు లేదు భాగస్వామ్య చట్టం ప్రకారము. నెక్స్ట్ మరి ఫోర్త్ పాయింట్ లాభాలు పంచుకోవడం. సర్వసాధారణంగా భాగస్వామ్య వ్యాపారము ఏర్పాటు చేసుకున్నదే లాభం ఆర్జించడానికి. కాబట్టి ఆ లాభాలను ఏ విధంగా పంచుకోవాలనేది ముందుగానే ఒప్పందంలో రాసుకోవడం అనేది జరుగుతుంది. మరి సపోజ్ ఒక ధర్మ సంస్థ ఉంటుంది, ఒక ట్రస్ట్ ఉంటుంది, లేదా ధర్మ సంస్థ ఉంటుంది, స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి. ఇవి సర్వసాధారణంగా సేవాభావంతో కొనసాగుతాయి. అయినా కూడా ఆ సేవాభావంతో కూడా కొంతవరకు లాభాలు రావచ్చు. కొంతమంది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టవచ్చు, ధార్మిక సంస్థను పెట్టవచ్చు, లేదా సేవా సంస్థను పెట్టవచ్చు. అక్కడ సేవాభావంతో కొనసాగుతున్నాయి, అక్కడ లాభాలు రావచ్చు. అంత మాత్రాన దాన్ని భాగస్వామ్య వ్యాపారం అనలేము. అంటే లాభాలు వచ్చినంత మాత్రాన దాన్ని ఇద్దరు ఉన్నారు లాభాలు వచ్చినాయి, మరి దాన్ని భాగస్వామ్య సంస్థ అనొచ్చా అంటే అనలేము. ఎందుకనగా ఆ భాగస్వామ్య వ్యాపారం అనేది విధిగా వ్యాపారం చేయాలా, లాభం ఆర్జించడానికే చేయాలా. ధార్మిక సంస్థలు, ట్రస్టులు ఇవన్నీ కూడా లాభార్జన కోసం చేయయి. స్వచ్ఛంద సంస్థలు సేవా దృక్పథంతో పనిచేస్తాయి. కాబట్టి ధార్మిక సంస్థలకు లాభాలు వచ్చిన, ట్రస్టులకు లాభాలు వచ్చిన, స్వచ్ఛంద సంస్థలకు లాభాలు వచ్చిన వాటిని భాగస్వామ్య సంస్థగా పిలవలేము. మరి భాగస్వామ్య సంస్థ అనేది వ్యాపారము, భాగస్తులు ఏర్పాటు చేసుకున్నారు, ఒప్పందం ఏర్పాటు చేసుకున్నారు, లాభం ఆర్జించడానికే వ్యాపారం కొనసాగిస్తున్నారు. కాబట్టి మరి వీళ్ళు లాభాలను ఎట్లా పంచుకోవాలా అంటే లాభాలను పంచుకునే నిష్పత్తి సర్వసాధారణంగా వారు ఒప్పందంలో రాసుకోవడం జరుగుతుంది. ఆ ఒప్పందంలో ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారమే వాళ్ళు సంవత్సరం అయిన తర్వాత భాగస్తులు లాభాలను పంచుకుంటారు. ఒకవేళ ఒప్పందంలో ఏమీ రాయకపోతే అందరూ సమానంగా పంచుకుంటారు. అంటే ఇక్కడ ప్రతి భాగస్తుడు తనకు తానే, అంటే ఇక్కడ ప్రతి భాగస్తుడు లాభాన్ని పొందుతాడు. ఒప్పందంలో ఎట్లా రాసుకుంటే ఆ విధంగా తను పొందుతాడు. మరి ఒకవేళ ఒప్పందం ఏం రాసుకోకపోతే అందరూ సమానంగా లాభాలను పంచుకుంటారు. మరి లాభాలలో వాటా పొందేటోళ్ళందరినీ భాగస్తులు అనొచ్చా? అనడానికి వీలు లేదు. ఎందుకంటే డైరెక్టర్లకు సర్వసాధారణంగా లాభాల నుంచి 11% మించకుండా కంపెనీ అయితే డైరెక్టర్లకు ఈ భాగస్వామ్య వ్యాపారం కూడా పెద్ద మొత్తంలో ఉంటే డైరెక్టర్లను అపాయింట్ చేసుకుంటారు. ఈ డైరెక్టర్లకు లాభాలలో ఇస్తూ అంటారు 5%, 10% అని ఇస్తుంటారు. అంత మాత్రాన దాన్ని జీతంగా పరిగణించాలి కానీ భాగస్తుడిగా భావించడానికి అతని వీల్లేదు. అంటే ఎవరైనా ఉద్యోగికి లాభాల నుంచి, ఎవరైనా ఉద్యోగికి డైరెక్టర్ కానీ ఇతర వ్యక్తులను కానీ అపాయింట్ చేసుకుంటే వాళ్ళకి లాభాల నుంచి పంచిచ్చినా కూడా దాన్ని వాళ్ళని భాగస్తులుగా పరిగణించడానికి వీల్లేదు. అంటే ధార్మిక సంస్థకు లాభాలు వచ్చినా అది భాగస్వామ్య సంస్థ కాదు. భాగస్వామ్య వ్యాపారంలో ఒక ఉద్యోగికి లాభం నుంచి వాటా ఇచ్చినా, లాభం నుంచి కొంత భాగం చెల్లించినా కూడా అతని భాగస్తుడిగా పరిగణించలేము. సర్వసాధారణంగా లాభాలు పంచుకోవడం అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఆ ఒప్పందంలో ఎంత శాతం రాసుకుంటే అంత శాతాన్ని వాళ్ళు పంచుకుంటారు. ఒకవేళ ఒప్పందంలో ఏమీ రాసుకోకపోతే సర్వసాధారణంగా ఆ లాభాన్ని వారు సమానంగా పంచుకుంటారు. నష్టం వచ్చినా, లాభ నష్టాలు వచ్చినా ఏదైనా ఒప్పందం ప్రకారమే 1932
భాగస్వామ్య చట్టం భాగస్వామ్య ఒప్పందం ప్రకారం పార్ట్నర్షిప్ డీడ్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. మరి నెక్స్ట్ మరి భాగస్వామ్య వ్యాపార నిర్వహణ ఏజెన్సీ సూత్రము. భాగస్తులందరూ సమిష్టిగా నిర్వహించవచ్చు, లేదా అంటే వ్యాపారం నిర్వహించిన ఎవరు నిర్వహించాలా అంటే అందరు కలిపి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించవచ్చు. అందరి తరపున ఒక్కతను కూడా తెలివితేటలు ఎక్కువ క్యాండిడేట్ ఉంటే అందరి తరపున ఒక వ్యక్తి ఒక భాగస్తుడు కూడా వ్యాపార కార్యకలాపాలను కొనసాగించవచ్చు. అందుకే ప్రతి భాగస్తుడు ఇతర భాగస్తులకు ప్రతినిధే. అందరు కలిపి చేసిన ప్రతి భాగస్తుడు ఇతర భాగస్తులకు ప్రతినిధి, ఏజెంట్ అంటాము. అంతే కూడా ప్రతి భాగస్తుడు తనకు తానే యజమాని. అంటే ప్రిన్సిపల్ రోల్ అతనిదే, ఏజెంట్ రోల్ అతనే. అంటే ప్రతి భాగస్తుడు భాగస్వామ్య వ్యాపారంలో తనకు తాను యజమానే, ఇతర భాగస్తులకు ప్రతినిధిలాగా పనిచేస్తాడు. అందరు కలిసి చేస్తారు, లేదా అందరి తరపున ఒకరు చేస్తారు. అందుకే అందరి తరపున చేసినప్పుడు అతన్ని ప్రిన్సిపల్ యజమానిగా భావిస్తాము, మిగతా వారిని ప్రతినిధులుగా ఏజెంట్గా భావిస్తాము. అంటే ఇక్కడ భాగస్వామ్య వ్యాపారంలో భాగస్తులు 2 రకాల రోళ్ళు పోషిస్తారు. అందరి తరపున ఒకరు చేసినప్పుడు ప్రిన్సిపల్ అవుతాడు, మిగతా వాళ్ళందరూ ఏజెంట్లు అవుతారు. మరి అందరు కలిపి చేసినప్పుడు వాళ్ళందరూ యజమానులే అని చెప్పేసి అనడానికి వీలుంది. అంటే భాగస్వామ్య వ్యాపారంలో నిర్వహణ ఏజెన్సీ సూత్రము. ఒకరి తరపున అందరు కానీ, అందరి తరపున ఒకరు కానీ, సమిష్టిగా కానీ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తారు. అందుకే ప్రతి భాగస్తుడు ఆ భాగస్వామ్య వ్యాపారంలో తనకు తానే యజమాని, మరియు ప్రతి భాగస్తుడు ఇతర భాగస్తులకు ప్రతినిధిగా ఉంటాడు. ఒకరు చేసిన పనికైనా అందరూ బద్దులై ఉంటారు, అందరు చేసిన పనికైనా ఒకరు బద్దులై ఉంటారు. బద్దులై అంటే కష్ట నష్టాలను భరించడానికి రెడీగా ఉంటారు. దీనినే వ్యాపార నిర్వహణ ఏజెన్సీ సూత్రం అని చెప్పేసి అంటాము. 6వ లక్షణము రుణ బాధ్యత, లయబిలిటీ. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ పార్ట్నర్? అంటే వాళ్ళకి ఎంతవరకు బాధ్యత ఉంటుంది రుణ బాధ్యత మీద? ఒకరు చేసిన నష్టానికైనా భాగస్వామ్య వ్యాపారం కొనసాగిస్తుండ్రు. వీళ్ళ రుణ బాధ్యత ఎట్లుంటుందంటే ఇంతకుముందు ఇలా వ్యాపార నిర్వచనం నేను చెప్పుకోవడం జరిగింది. మళ్ళొకసారి వీళ్ళ యొక్క భాగస్తుల యొక్క రుణ బాధ్యత అపరిమితం, సమిష్టిగతం, వ్యక్తిగతం. అపరిమితం అన్లిమిటెడ్, సమిష్టిగతం జాయింటెడ్, వ్యక్తిగతం సెవరల్. అపరిమితం, సమిష్టిగతం, వ్యక్తిగతం. వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు ఒకరు చేసిన నష్టానికైనా అందరూ బాధ్యులే, అందరూ చేసిన నష్టానికైనా ఒకరు బాధ్యులే. వారు పెట్టిన డబ్బుతో పాటు వాళ్ళ సొంత ఆస్తులను కూడా కోల్పోవడం అనేది జరుగుతుంది. అందుకే భాగస్తులందరూ క్రియాశీలకంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ నష్టం రాకుండా చూసుకోవాలా. ఎందుకంటే ఏ ఒక్క భాగస్తుడు తప్పు చేసినా ఆ వ్యాపారంలో నష్టం వస్తే అందరూ భరించవలసిందే. కాబట్టి రుణ బాధ్యత ఏ విధంగా ఉంటుందంటే అపరిమితం, సమిష్టిగతం, వ్యక్తిగతం. ఒకరు చేసిన నష్టానికైనా అందరూ బాధ్యులే, అందరు చేసిన నష్టానికైనా ఒకరు బాధ్యులే. కాబట్టి అత్యంత యాక్టివ్గా, అత్యంత క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి వీళ్ళు పెట్టిన డబ్బు సరిపోనప్పుడు, ఒకవేళ భాగస్వామ్య వ్యాపారంలో పెట్టిన డబ్బు నష్టాలు వచ్చినప్పుడు, డబ్బు సరిపోనప్పుడు వాళ్ళ సొంత ఆస్తుల నుంచి కూడా హరించుకుపోతాయి. అందుకే భాగస్తుల యొక్క రుణ బాధ్యత అపరిమితం అని చెప్పేసి అంటున్నాము. మరి భాగస్వామ్య వ్యాపారంలో నెక్స్ట్ రుణ బాధ్యత అపరిమితం, వ్యక్తిగతం, సమిష్టిగతంగా ఉంటుంది. అత్యంత విశ్వాసంగా ఉండాలి. వీళ్ళ మధ్య ముందే ఒప్పందం ఉండాలా, విశ్వాసపూరితంగా నమ్మేటట్టు ఉండాలా. అందరూ వాళ్ళకి తెలిసిన వాళ్ళై ఉండాలా, నమ్మేటట్టు ఉండాలా. ప్రతి భాగస్తుడు విశ్వాసంతో ఉండాలా. భాగస్వామ్య సంస్థను నష్టపరిచేటట్టు కానీ, భాగస్వామ్యం సంస్థను మరి వెనుకకు తీసుకెళ్లేటట్టు కానీ, భాగస్వామ్య సంస్థను కుషింపజేసేటట్టు కానీ, భాగస్వామ్య సంస్థలో నష్టాలను పెంచేటట్టు కానీ ఉండకూడదు. అత్యంత విశ్వసనీయంగా ఉండాలి. ప్రతి భాగస్తుడు తనకు తెలిసిన సమాచారాన్ని చిత్తశుద్ధితోటి చెప్పాలా, భాగస్తులందరికీ తెలపాలా. సంస్థలో ఏం జరుగుతుంది, ఎలాంటి లావాదేవీలు జరుగుతున్నాయి, మరి వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటినీ ఎల్లప్పుడూ అందరికీ వెల్లడిస్తూ ఉండాలి. కాబట్టి ఎంపికలోనే ముందు చూపు ఉండాలి. మరి ఈ 5 భాగస్తులను ఎంపిక చేసుకుంటున్నాం,
వాళ్ళందరినీ ముందుగానే మనము ఎంపిక చేసుకునేటప్పుడే వాళ్ళందరినీ విచక్షణ జ్ఞానముతోటి వాళ్ళకున్న తెలివితేటలను, నైపుణ్యాలను, సామర్థ్యాలను మరియు వాళ్ళ యొక్క విశ్వాసం, నమ్మకాన్ని వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఉండాలి. ఒకవేళ వాటిని పరిగణలోకి తీసుకోకపోతే మరి మంచి భాగస్తుడు రాకపోతే ఆ వ్యాపార రహస్యాలను బయటికి చెప్పవచ్చు. తద్వారా ఆ సంస్థ నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అందుకే దీనిని ఒక ఎగ్జాంపుల్, ఒక జీవిత భాగస్వామిని ఏ విధంగా ఎంపిక చేసుకుంటామో భాగస్వామ్య వ్యాపారంలో భాగస్తుని ఎంపిక చేసుకోవడం కూడా అంతే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ భాగస్తుని ఎంపిక చేసుకునేటప్పుడు ఒక్కటికి 10 సార్లు ఆలోచించి విచక్షణను ఉపయోగిస్తూ తెలివితేటలు, కార్యదక్షత, భేదాభిప్రాయం లేని వ్యక్తి, విశ్వాసం గల వ్యక్తి, నమ్మకం గల వ్యక్తిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయం వచ్చే అవకాశం ఉండదు. మరి వ్యాపారంను సక్రమంగా కొనసాగించడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి భాగస్తులు వాటాల బదిలీ ఏ విధంగా ఉంటుంది అంటే, భాగస్వామ్య వ్యాపారంలో భాగస్తులు సంస్థలోని తమ వాటాలను ఇతరులకు బదిలీ చేయరాదు. బదిలీ చేయాలంటే అంగీకారం అవసరము. సర్వసాధారణంగా వాటాల బదిలీ ఏ విధంగా జరుగుతుంది అంటే, భాగస్వామ్య వ్యాపారంలో సర్వసాధారణంగా తన వాటాను బయట వ్యక్తికి కానీ ఇతర వ్యక్తులకు కానీ అమ్మడానికి అవకాశం లేదు. ఒకవేళ అతనికి అత్యవసరం ఉన్నట్లయితే, అతను కొనసాగించలేనప్పుడు మిగతా భాగస్తులందరూ ఒప్పుకుంటేనే తన వాటాలను ఇతరులకు బదిలీ చేయవచ్చు. ఒకవేళ ఆ ఉన్న భాగస్తులు నుంచి ఒకతను వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, అతని ప్లేస్లో ఇంకొకరిని తీసుకురావాలనుకుంటున్నారు. ఆ నలుగురి భాగస్తులకు కొత్త వ్యక్తి ఇష్టం లేనప్పుడు భాగస్వామ్య వ్యాపారం దానంతట అదే రద్దవుతుంది. భాగస్వామ్యం కంటిన్యూస్గా కొనసాగాలంటే ఖచ్చితంగా అక్కడ విరమిస్తున్న భాగస్తుల ప్లేస్లో కొత్తగా ఎవరు వస్తారో అతనిని మిగతా భాగస్తులందరూ అంగీకరించాల్సిందే. ఒకవేళ వాళ్ళు అంగీకరించకపోతే ఆ భాగస్వామ్యం అనేది, ఆ వ్యాపారం అనేది దానంతట అదే రద్దవుతుంది. కాబట్టి ఒక భాగస్తుడు తన వాటాను ఇతరులకు బదిలీ చేయాలంటే ఇతర భాగస్తుల యొక్క అంగీకారం అనేది తప్పనిసరి. మరి భాగస్వామ్యంను తప్పనిసరిగా నమోదు చేయవలనా అంటే, సంస్థ నమోదు అనేది కంపల్సరీ కాదు. సొంత వ్యాపారంకి నమోదు కంపల్సరీ కాదు, భాగస్వామ్యానికి కూడా నమోదు కంపల్సరీ కాదు. కానీ కంపెనీల చట్టం ప్రకారము ప్రతి రాష్ట్రంలో ఒక రిజిస్ట్రార్ ఉంటాడు. రిజిస్ట్రార్ దగ్గర నమోదు పత్రం పొందిన తర్వాతనే కంపెనీని ప్రారంభించవచ్చు. కానీ భాగస్వామ్య వ్యాపారాన్ని కూడా నమోదు చేయవలననే నియమము, నిబంధన ఏమీ లేదు. అది భాగస్తుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడుతుంది. భవిష్యత్తులో ఒడిదుడుకులు రావద్దంటే నమోదు చేయడం అనేది శ్రేయస్కరం. అంతే, అది సర్వసాధారణంగా రిజిస్ట్రేషన్ అనేది ఆయా భాగస్తుల యొక్క ఇష్టాలపైననే ఆధారపడి ఉంటుంది. మరి న్యాయాత్మక స్థితి, లీగల్ ఎంటిటీ, న్యాయాత్మక స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, ఎంతవరకు మనగలుగుతుంది. భాగస్వామ్య సంస్థకు ప్రత్యేక అస్తిత్వము లేదు. మరి ప్రత్యేక అస్తిత్వం లేదంటే సర్వసాధారణంగా భాగస్వామ్య వ్యాపారానికి కంటిన్యూస్గా కొనసాగుతుందని చెప్పలేము. కంపెనీకి ప్రత్యేక అస్తిత్వం ఉంటుంది కాబట్టి కంపెనీకి మరణం ఉండదు. ఒకసారి ప్రారంభిస్తే అది జీవితకాలం కొనసాగుతుంది. కానీ భాగస్వామ్య సంస్థకు అలాంటి న్యాయాత్మక స్థితి, లీగల్ ఎంటిటీ అనేది ప్రత్యేక అస్తిత్వం లేదు. కాబట్టి ఆ భాగస్వామ్య వ్యాపారంలో భాగస్తుల మధ్య చట్టం ప్రకారం తేడాలు వచ్చినా, అభిప్రాయ భేదాలు వచ్చినా అందులో ఆ వ్యాపారం రద్దవుతుంది. దాంతోపాటు ఉన్న భాగస్తులలో ఎవరు చనిపోయినా, విరమించినా, మతిభ్రమించినా, దివాలా తీసినా ఆ వ్యాపారం అనేది రద్దు అయిపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే భాగస్వామ్య వ్యాపారానికి ప్రత్యేక అస్తిత్వం లేదు. అంటే భాగస్వామ్య వ్యాపారం ఖచ్చితంగా పూర్తిగా కొనసాగుతుంది, స్థిరంగా కొనసాగుతుందని చెప్పలేము. ఎందుకనగా అక్కడ భాగస్తుల మధ్యలో
చట్టానికి వ్యతిరేకంగా పోయినా, ఒప్పందాన్ని ఏ ఒక్క భాగస్థుడు ఉల్లంఘించినా లేదా భాగస్థుడు మరణించిన, విరమించిన, మతిభ్రమించిన, దివాలా తీసిన ఆ వ్యాపారం అనేది దానంతట అదే రద్దవుతుంది. కాబట్టి భాగస్వామ్య న్యాయాత్మక స్థితి అనేది ప్రత్యేకంగా లేదు. ఇవి భాగస్వామ్యం యొక్క లక్షణాలు. 10 రకాల లక్షణాలు: సభ్యుల సంఖ్య మరియు ఒప్పందము, న్యాయబద్ధమైన వ్యాపారం చేయాలి, లాభాలు పంచుకోవాలి, నిర్వహణ ఏజెన్సీ సూత్రము, రుణ బాధ్యత, విశ్వాసము, వాటాల బదిలీ, న్యాయాత్మక స్థితి. ఇవన్నీ లక్షణాలు ఏ వ్యాపారం అయితే కలిగి ఉంటుందో దానిని భాగస్వామ్య వ్యాపారం అని చెప్పేసి అంటున్నాము. ఇది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.